హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చి 26/8/2025 అండి. టైం వచ్చేసి అరౌండ్ 7 o'clock అవుతుంది మార్నింగ్. సర్టిఫికేట్ అప్లోడ్ ఆప్షన్ ఏదైతే నిన్న పెట్టి మళ్ళీ తీసారో మళ్ళీ ఈరోజు పెట్టడం జరిగిందండి. మార్నింగ్ 4:30 అలా ఎనేబుల్ చేయడం జరిగింది. సర్టిఫికేట్స్ మీరు ఏవైతే అప్లోడ్ చేయలేదో వాటిని వెంటనే దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అప్లోడ్ చేయమని నేను చెప్తున్నానండి. మొబైల్లో కూడా చేసుకోవచ్చు, బట్ నెట్ సెంటర్కి వెళ్తే చాలా బాగుంటుందండి. అండ్ అలానే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది 28న ఉంటుందని చెప్పేసి కొన్ని జిల్లాల డిఈఓలు మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది, ప్రెస్ నోట్ అయితే. అండ్ అలానే ఈరోజు ఆఫ్టర్నూన్ 26 ఆఫ్టర్నూన్ వచ్చేసి కాల్ లెటర్స్ క్యాండిడేట్ లాగిన్లో పెడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఇలా మీరు ఏపీడిఎస్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత లాగిన్ అయితే కింద మనకు లాస్ట్లో లెఫ్ట్ కార్నర్లో కింద మనకు ఫైల్ అప్లోడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. దాన్ని మీరు కానీ ఓపెన్ చేసినట్లయితే ఇలా మీరు ఓపెన్ చేయగానే మీ లాగిన్ అవ్వగానే ఇలా మీకు మీ నేమ్తో పాటు వెదర్ మీ సర్టిఫికెట్స్ మీరు పార్షియల్గా అప్లోడ్ చేశారా లేదా ఫుల్గా అప్లోడ్ చేశారని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుందండి. నెక్స్ట్ మనము క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఈ ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తాయండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించినటువంటి నా క్యాస్ట్ నెంబర్ ఉంది, తర్వాత వచ్చేసి నా నేము, నా క్యాస్ట్, నా సబ్ క్యాస్ట్, నా డిస్ట్రిక్ట్, నా మండలం ఇవన్నీ కూడా కనిపిస్తాయండి. ఇలానే మీకు కూడా అందరికి కనిపిస్తాయండి మీరు అప్లోడ్ చేసినట్లయితే. నెక్స్ట్ మనకు మన అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేసామో అవన్నీ కూడా కనిపిస్తాయండి. నేను ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడి అండ్ ఇంగ్లీష్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు కానీ అప్లోడ్ చేయనట్లయితే మీరు ఏం చేస్తారంటే మీ 10th క్లాస్ నుంచి మీ క్వాలిఫికేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉందో దానికి మొత్తం కూడా ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇవి మీ ఓన్గా చేయకండి. మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లోడ్ చేయడం చాలా ఉత్తమం అండి. నెక్స్ట్ సెక్షన్లో మనకు నేను ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయలేదండి. ఇప్పుడు నేను నా ఆధార్ కార్డుని కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనము నో ఫైల్ చోజన్ అని ఉంది కదా అండి, అంటే నేనేం అప్లోడ్ చేయలేదని చెప్పేసి ఆధార్ కార్డుని కూడా నేను అప్లోడ్ చేయాలండి. ఇలా మీకు కూడా వస్తే మీరు కూడా మీ ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ మీ ఆధార్ కార్డుకి మీరు యూఐడిఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే దానికి ఒక పాస్వర్డ్ ఉంటుందండి. ఆ పాస్వర్డ్ రిమూవ్ చేసి కానీ లేదా మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆధార్ కార్డ్ని స్కాన్ చేసి కానీ మీరు అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీరు పాస్వర్డ్ పెట్టినారనుకోండి అది ఓపెన్ చేయడం కష్టమండి. ఇంకా మీలో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే అండి, సర్టిఫికెట్స్ మనం అప్లోడ్ చేసామా లేదా అని ఎలా తెలుసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి. సో ఇక్కడ చూపించినట్లుగా ఇక్కడ మనకు పిక్చర్ అని చెప్పేసి ఒక సింబల్ అయితే ఉందండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు మీరు ఏదైనా సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసింటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ మొత్తం కూడా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ మీకు ఈ ఆప్షన్ లేకపోతే మీరు అప్లోడ్ చేయలేదని అర్థం. మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి మీరు మొత్తం సర్టిఫికెట్స్ అన్నింటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ముందు అప్లోడ్ చేయనట్లయితే. ఒకవేళ ఇప్పుడు మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాత స్టడీ సర్టిఫికెట్స్ ఏమైనా అప్లోడ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ కొత్తవి తీసుకున్నారు, మేము కొత్తవి అప్లోడ్ చేస్తామంటే కూడా వాటిని అప్లోడ్ చేయొచ్చండి. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఇలా కనిపించడం జరుగుతుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీరు అప్లోడ్ చేసినారా లేదని తెలిసిపోతుందండి. నెక్స్ట్ మనకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం మనము స్టడీ సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను చేయలేదని నాకు చూపిస్తూ ఉందండి. అలానే మీకు కూడా చూపిస్తే మీరు ఏం చేయాలంటే అన్ని స్టడీ సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇదండి మొత్తానికి ప్రాసెస్ అంతా కూడా. మనకు డిఎస్సి సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి మళ్ళీ చెప్తున్నానండి. ఒక నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అప్లోడ్ చేయండి. పోతే ఒక 100 రూపీస్ 50 రూపీస్ పోతుంది. అండ్ అలానే ఈ సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లోడ్ చేస్తే మంచిదండి. అండ్ అలానే మీరు ఈ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసుకున్న తర్వాత నా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశామని చెప్పేసి వీలైతే మీరు కమెంట్ చేయండి.